అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలా మంది తెలుగు గురించి, తెలుగు సాహిత్యం గురించి చాలా చాలా చెప్పారు. నాకైతే నిజంగానే ఏమీ లేదు. ఇంటర్ వరకు తెలుగు బుక్స్ చదవడం, అది లెసన్స్‌లో ఉన్న బుక్స్ చదవడం, స్టోరీ చదవడం అంతవరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత యూజీ, పీజీ అంతా ఇంగ్లీష్‌లోనే. మెడిసిన్స్ గురించి వర్క్ చేసే లైక్ 6 ఇయర్స్ నుంచి నేను మెడిసిన్స్ గురించి వర్క్ చేస్తున్నాను క్లినికల్ రీసెర్చ్‌లో యాస్ ఎ సైంటిస్ట్. సో లైక్ ఇలా ఇంగ్లీష్‌లోనే ఉన్న టైంలో ఒక సడన్ డే లైక్ నిజంగా ఫ్రస్ట్రేషన్ డే అని అనొచ్చు. ఉన్న ఎమోషన్ ఇంగ్లీష్‌లోనే వస్తుంది, తెలుగులో రావట్లేదు. సో లైక్ అలా రియలైజేషన్ అయ్యి లైక్ లైక్ నేను పుట్టింది తెలుగులో బట్ ఎమోషన్ ఇంగ్లీష్‌లో వస్తుంది అని ఇంకొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యి లైక్ ఇప్పుడన్నా నా ఎమోషన్స్ తెలుగులో చూపించాలని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి అప్పుడప్పుడు రాసేదాన్ని. సో అలా నా ఫ్రెండ్ కొంతమంది చెప్పారు లైక్ యూనిక్గా రాస్తున్నారు, రాయొచ్చు నువ్వు ఒక బుక్ స్టోరీ రాయొచ్చు అని చెప్పేసరికి నేను స్టార్ట్ చేశాను. సో ఇది చాలా ఎక్కువ టైం పట్టింది. నేను వీకెండ్స్ మాత్రమే రాయాలి, వీక్ డేస్ వర్క్ చేసి వీకెండ్స్లో రాశాను. చాలా 2 years పట్టింది బుక్ రాయడానికి. యూజువల్గా నేను బుక్ రాయాలనుకున్నప్పుడు కొన్ని బుక్స్ చదువుతాను, ఇంగ్లీష్లో కూడా చదువుతాను. ఏదైనా ప్రాబ్లం ఉండి రాయాలి లైక్ హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ తీసుకుంటే. కానీ నా బుక్లో ఉన్న క్యారెక్టర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఏ ప్రాబ్లం లేని ఒక అమ్మాయి లైక్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్, షీ గాట్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఇలా చాలా మంచిగా ఉన్న అమ్మాయికి నా గురించి నాకు తెలీదు అన్న డౌట్ వస్తుంది. చాలా మందికి వస్తుంటది బట్ పక్కన వాళ్ళు లైక్ మనల్ని ఏదో లైక్ వాళ్ళు ఏదో మంచిగా ఉన్నారు, మనం కూడా అలా వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకేదైనా వైబ్ ఉన్న ప్రొఫెషన్ లో చూసుకోవడం, అలా లైఫ్ ని గడిపేస్తూ ఉంటాం. సో అలా అలా కాకుండా లేదు, నా గురించి నాకు తెలియదు అని అనుకున్న లైక్ అనుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ. ఈ స్టోరీలో జర్నీ టు ది సోల్ అని పెట్టాను క్యాప్షన్. సో మన సోల్ కి నిజంగా మనకు కనెక్షన్ ఉండాలంటే చాలా గోత్రూ అవ్వాలి. ఎమోషన్స్, సాడ్నెస్ అండ్ లైక్ ఏ సిచ్యువేషన్ లో లైక్ ఏ దారులు లేని అన్ని మూసుకోపోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా అన్ని చూడాలి. ఒక లైక్ చిన్న వయసున్న వాళ్ళ నుంచి చనిపోయే వాళ్ళ వయసు వరకు వాళ్ళ లైఫ్ స్టోరీస్ గురించి మనం ఆలోచించాలి. సో అలా అనుకుని రాసిన స్టోరీ. సో అలా క్వశ్చన్ అనుకున్న తర్వాత తన లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది ఈ నాలో నేను అది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తపస్వి గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు తెలుగు ఆడియన్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఏం రాస్తారు నిజంగా తెలియదు. తను చెప్పారు చాలా బాగుంది అని. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అండ్ తనతో పాటు గాయత్రి గారికి, చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్, కవర్ పేజ్ అండ్ ఎడిటింగ్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ అందరినీ కలిసి మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుగు గురించి ఇంత లైక్ నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ కూడా నేను వెళ్ళలేదు. అన్ని సైన్స్ అండ్ మెడికల్ ఇలానే ఉన్నాయి నా ఈవెంట్స్ అన్ని. లేకపోతే ఏదైనా సోషల్ సర్వీస్ ఈవెంట్స్ వెళ్ళాను అంతే. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. And thank you so much. This is not a pay. It's not pay. Thank you so much, bro. It's my first book. As usual, it's very hard. Like first వేరే వాళ్ళని నేను అవ్వడం అందరికీ జరిగే ఉంటుంది. Thank you so much for the confidence తను ఇచ్చినందుకు, support and confidence. Thank you. Thank you, sir. Thank you so much.